హలో అండి. ఎండలైతే చాలా పెరిగిపోయాయి కదా! సో, నేను ఇవాళ అయితే సగ్గుబియ్యం గంజి చేసుకుందామని అయితే అనుకుంటున్నానండి. నేను ఇక్కడ సగ్గుబియ్యం అయితే ముందే బాగా రోస్ట్ చేసేసి, డ్రై రోస్ట్ చేసి, పౌడర్ చేసి స్టాక్ అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ అందుకు నేను 15 మినిట్స్ బ్యాకే నేను వాటర్ ఏసి కావాల్సినంత వాటర్ ఏసి అయితే నానపెట్టేసానండి. అందులోకి కొంచెం షుగర్ 15 మినిట్స్ మనకు నానిందంటే మనకి త్వరగా ఈజీగా కుక్ అవుతది. సో, నేను ఆ పౌడర్ అయితే వాటర్‌లో వేసి ఇక్కడ నానపెట్టేసుకొని, ఇంకా కావాల్సినంత షుగర్ అయితే వేసి నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇదైతే ట్రాన్స్పరెంట్‌గా వచ్చేలాగా కింద అడుగు అంటకుండా అయితే మనం సిమ్‌లో పెట్టి కాసేపు అలానే తిప్పుకుంటూ ఉండాలి. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నాకు ఎండాకాలంలో అయితే ఇది తాగితేనే నాకు కొంచెం హెల్త్ అయితే బావుంటదండి. నేను కిడ్స్‌కి కూడా ఇదే ఇస్తాను. నా పెద్ద బాబు చిన్నప్పటి నుంచి నేను ఇదే ట్రై చేస్తున్నానండి. చాలా బాగా పనిచేస్తది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు మనం చేసి పెట్టుకుంటే ఇది చల్లారిపోతది కదా! కొంచెం చల్లగా వాళ్ళకిస్తే చాలా బావుంటదండి. దీని ముందు ఏ కూల్ డ్రింక్స్ కూడా పనిచేయవు. చాలా మంచిగా టేస్టీగా, హెల్తీగా అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు కొంచెం నేను మిల్క్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది ట్రాన్స్పరెంట్‌లోకి అయితే వచ్చేసింది కదండీ! ఇలా ట్రాన్స్పరెంట్ కలర్‌లోకి వచ్చేస్తే మనకి కంప్లీట్‌గా కుక్ అయిపోయినట్టే. అలా మనం చేసి తిప్పుకుంటూ ఉండాలి. కాసేపు మరిగించుకోవాలండి. ఇదైతే మనం ఏ సీజన్‌లో అయినా తీసుకోవచ్చు. మనం సమ్మర్ అయినా, వింటర్ అయినా కూడా మనకు బాడీలో కొంచెం వేడి చేసినట్టుంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చండి. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు. నేను మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇదైతే సిమ్‌లో పెట్టుకొని అలా తిప్పుకుంటూనే ఉన్నానండి. ఎందుకంటే అది గట్టి పడిపోతుంది కదా! మనం తిప్పుతూ ఉండాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనకు తెలుస్తదండి. మనకి ఇలా పొంగు వచ్చినట్టు వస్తది. అప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాకైతే సర్వ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇప్పుడు గ్లాస్‌లోకి అయితే వేసేసుకుంటున్నాను. నేను గ్లాస్‌లో వేసుకొని ఆ గ్లాస్ తీసి నేను కాసేపు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నాక చల్లగా అయినాక అంటే నేను తాగానండి. నేను ఇందులో కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాను. నాకు ఇలా అలా కలర్‌ఫుల్‌గా అనిపిస్తది కాబట్టి నేను మాక్సిమం నేను అలా వేసుకుంటుంటానండి. నేనైతే టేస్ట్ చేశానండి. చాలా బావుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. And just do like, share and subscribe to my channel అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.